వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు ఒక హ్యాండ్ డిజైన్ అనేది చూపిస్తానండి. ముందుగా ఫ్రాక్ అనేది కంప్లీట్ అయినాక ఈ విధంగా వచ్చేసింది చూడండి. ఫ్రంట్ పార్ట్‌లో ఈ విధంగా పోట్లీ బటన్స్, ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్, బ్యాక్ రౌండ్ నెక్. ఇది అనేది లాంగ్ ఫ్రాక్ అండి. బ్లౌజ్ పీసును పళ్ళు అంటే మన కొంగు కూడా 2 అనేది యూజ్ చేయకుండా ఓన్లీ బ్లౌజ్ అనేది తీసుకున్నాను. హ్యాండ్ అనేది డిజైన్ ఎందుకోసం అంటే మనకు బార్డర్ చూడండి చిన్నదిగా ఉంది. అలానే చిన్నగా పెడితే లుక్ అనేది లేదు. ఇలా హ్యాండ్స్ అనేది రెడీ చేసుకుంటే చాలా బాగా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఈ హ్యాండ్ డిజైన్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఇలా హ్యాండ్స్ అనేది మనకు బార్డర్ చిన్నదిగా వచ్చినప్పుడు శారీలోనిదే తీసుకొని ఈ విధంగా డిజైన్ రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇది ఒకటి బార్డరు. దానికి వచ్చేసి స్ట్రెయిట్ పీస్ అనేది తీసుకున్నాను శారీలోదే. తీసుకొని స్టార్టింగ్ కొంచెం క్లాత్ అనేది వదిలేయండి. ఒక 4, 5 ఇంచెస్ అట్లా వదిలేసేసుకోండి. అలా వదిలేసిన తర్వాత 1 బై 1 మనము నార్మల్‌గా ప్రిల్స్ ఎలా పెట్టుకుంటామో కానీ చిన్న సైజులో ఇలా ఒక దాని కిందకి ఒకటి వచ్చేలాగా క్లాత్ ఎక్కువగా ఉంటే ఇలా దగ్గరగా పెట్టండి. కొంచెం క్లాత్ తక్కువగా ఉంటే దూరంగా పెట్టుకున్నా పర్లేదు. ఇలా నీట్‌గా అన్నీ స్టిచ్ చేసుకోవాలండి. మొత్తం మనకు ఎంతవరకు అయితే కావాలి, హ్యాండ్‌కి ఎంత యూజ్ అవుతుందో అంతవరకు ఈ విధంగా స్ట్రెయిట్ పీస్ అనేది తీసుకొని నీట్‌గా ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి మొత్తం మనము. చూడండి ఎంత దగ్గరగా నీట్‌గా వచ్చేసాయో. ఇలా అన్ని ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత లాస్ట్ కూడా కొంచెం క్లాత్ అనేది ప్లెయిన్ వదిలేయాలండి. చూడండి వదిలేసిన తర్వాత మనకు ఏదైతే పెట్టామో దానికి పైనకు ఆపోజిట్ లాగా ఈ విధంగా నేను చూపించే విధంగా సెట్ చేసుకుంటూ ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఎందుకంటే మనకు పఫ్ అనేది ఇట్లా మనకు పఫ్ లాగా ఉండదు. ప్లస్ అట్లానే ప్లెయిన్‌గా కూడా ఉండదు. హ్యాండ్స్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పఫ్ ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా కూడా రెడీ చేసుకొని హ్యాండ్స్ అనేది పెట్టుకుంటే చాలా లుక్‌గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా అన్ని 1 బై 1 నీట్‌గా మనం పైనకి ఎలా అయితే ప్రిల్స్ పెట్టుకున్నామో అదే విధంగా 1 బై 1 ఇలా సెట్ చేసుకుంటూ మొత్తం కింది వరకు పెట్టుకుంటూ వెళ్ళాలండి నీట్‌గా. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో డిజైన్ అనేది చాలా బాగుంటుందండి. సింపుల్ డిజైన్ అయినా చాలా లుక్‌గా ఉంటుంది. చూడండి మొత్తం పెట్టుకున్న తర్వాత ఇలా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని మిడిల్‌లో ఒక చిన్న కచక్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే మనము బార్డర్ జెయింటింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఇలానే బార్డర్‌కి కూడా మిడిల్‌లో ఫోల్డ్ చేసేసుకొని ఒక చిన్న కచక్ అనేది పెట్టేసుకోండి. చూడండి నీట్‌గా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఆ బార్డర్ పైనకు మనం రెడీ చేసుకున్నది పెట్టేసుకోవాలి. చూడండి 2 మంచి వరలు ఒక సైజు రివర్స్‌లో పైన వరకు ఉండేలాగా పెట్టాను. మీకు ఎలా అనువుంటే అలా స్టిచ్ చేసుకోండి. నేను మాత్రం ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఈ విధంగా రెండిటి పైన నుంచి 2 జాయింటింగ్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే మిడిల్‌లో పైపింగ్ అయినా సరే వేసుకోవచ్చండి. వాళ్ళకు ఇప్పుడు నేను స్టిచ్ చేసే ఈ ఫ్రాక్‌కి పైపింగ్ వద్దు అన్నారు. అందుకోసమే నేను పైపింగ్ అనేది వెయ్యట్లేదు చూడండి. పైపింగ్ లేకున్నా కూడా చాలా అంటే పైపింగ్ వేస్తే మనకు కొంచెం జాయింటింగ్ లాగా అనిపిస్తుంది కదా! ఇప్పుడు అలా పైపింగ్ లేకుండా ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకొని దాని పక్క నుంచి కూడా ఒక స్టిచ్ వేసుకుంటే పోగులనేవి ఊసి రాకుండా ఉంటుందండి. చాలా నీట్‌గా ఉంటుంది. మనకు హ్యాండ్ డిజైన్ అనేది కూడా. చూడండి ఇలా ఓపెన్ చేసుకున్నప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది మనకు హ్యాండ్ అనేది. మిడిల్‌లో కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు. వద్దు అనుకున్నా కూడా ఊకోవచ్చండి. అది మన చాయిస్. ఇలా ఫోల్డ్ చేసేసుకొని కిందన మన కూర అనేది ఉంటుంది కదా! దానిపైన పైపింగ్ అనేది వేసుకుంటే మనకు నీట్‌గా రాదండి. కొంచెం గుంజినట్టుగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే కోరున్న వాటికి మనం కట్ చేసేసుకోవాలి. నీట్‌గా కట్ చేసేసుకొని ఇలా కట్ చేశాను చూడండి. ఇప్పుడు నేను కట్ చేసి మిడిల్‌లో ఒక చిన్న కచక్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ నార్మల్‌గా హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసేసుకొని మనం ఏదైతే కచక్ పెట్టుకున్నామో హ్యాండ్ అనేది ఈ విధంగా పెట్టి సెట్ చేసుకోవాలండి. మనము ప్రిల్స్ పెట్టుకున్నా గూడా మనము ప్రిల్స్ తోటి సెపరేటు క్లాత్ అనేది వేయకుండా చూడండి ఈ విధంగా చాలా ఈజీగా వేసుకోవచ్చండి. నార్మల్ హ్యాండ్ కట్ చేసుకొని మనం మెయిన్ క్లాత్ రెడీ చేసుకొని దాని తర్వాత నీట్‌గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా. ఇలా మంచి మర్ర నుంచి ఎందుకు అంటే మనం ప్రిల్స్ ఉన్నాయి గదా! కొంచెం ముడత అనేది రాకుండా ఈ విధంగా నీట్‌గా లైనింగ్ క్లాత్‌ని చూసుకుంటూ కింది సైడున ఈ విధంగా కొంచెం పెద్ద కుట్టు పెట్టేసి స్టిచ్ వేసుకున్నామనుకోండి మనకు నీట్‌గా వచ్చేస్తుంది. మన లైనింగ్ క్లాత్ అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడి నుంచి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్‌గా. చూడండి ఇలా. మిడిల్‌లో కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు. దాని పైన నుంచి స్టిచ్ గూడా వేసుకోవచ్చండి. నేను దాని పైన నుంచి పైపింగ్ వేయట్లేదు. స్టిచ్ గూడా వేయట్లేదు. ఇలా ఎందుకో నీట్‌గా అనిపిస్తుంది నాకు. అందుకోసం అని జెప్పేసి వదిలేసాను. చూడండి ఈ విధంగా. ఇలా మొత్తం మన లైనింగ్ క్లాత్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు నీట్‌గా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే, మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకుంటే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా నీట్‌గా ఒక హ్యాండ్ డిజైన్ అనేది సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చండి. ఇలా లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉందో అదే విధంగా కట్ చేసేసుకోవాలి మొత్తం క్లాత్ అనేది. మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఎంత ఉందో అంతవరకు ఇలా నీట్‌గా కట్ చేసేసుకోండి. చాలా బావుంటుందండి. డిజైన్ మాత్రం చాలా ఈజీ. ఎవ్వరైనా సరే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇందులో పెద్ద కష్టపడాల్సింది
కూడా మనకి ఏమీ ఉండదండి. జస్ట్ బార్డర్ తీసుకోవడం, స్ట్రెయిట్ పీస్ మీద ఫ్రిల్స్ పెట్టుకోవడం, మన నార్మల్ హ్యాండ్ ఎలా అయితే కట్ చేస్తామో దాన్ని తీసి దీన్ని జాయింటింగ్ చేసుకోవడమేనండి. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చేసిందో హ్యాండ్ డిజైన్ అనేది. మంచిగుంటదండి. చూసిన సింపుల్ అనిపించినా కూడా వేసుకుంటే లుక్ బావుంటది. కింది వైపున ఇలా శారీలోనిదే కొంచెం ప్లెయిన్ క్లాత్ అనేది తీసుకొని పైపింగ్ అనేది వేసేసుకున్నానండి. కింది సైడ్‌న అదే పర్పుల్ కలర్ దారం అనేది పెట్టేసుకొని డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. మనం ఎటైతే లోతు తీయాలి అనుకుంటున్నామో దానికి ఈ విధంగా కొంచెం పెద్ద కుట్టు అనేది పెట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం లోతు తీసినప్పుడు ఫ్రిల్స్ అన్నీ మళ్ళీ ఊడిపోతాయి కదా! అలా ముందే ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. నార్మల్‌గా మనకు హ్యాండ్ లోతు ఎలా తీయాలో తెలుసు కదా! అదే విధంగా హ్యాండ్స్ అనేది లోతు తీసేసుకొని మనము లాంగ్ ఫ్రాక్ జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా బావుంటుంది. చూడండి. నీట్‌గా వచ్చేసింది. పైపింగ్ కూడా మనకు ఈజీగా ఉందండి. చాలా బావుంటుందండి. ఇలా మనం తీసుకున్న తర్వాత ఇది లాంగ్ ఫ్రాక్ ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టానండి. నేను షార్ట్ వీడియోలో కూడా అప్‌లోడ్ చేశాను పోట్లీ బటన్స్‌ది. ఎవరికైనా కావాలంటే చూడండి. నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం రెడీ అయ్యాక 2 సైడ్స్ హ్యాండ్స్ అనేది జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. నేను స్టార్టింగ్‌లో పెట్టాను కదా! లాంగ్ ఫ్రాక్ ఎలా ఉంది అనేది ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాక ఆ విధంగా అనేది వచ్చేసిందండి. హ్యాండ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఒక్క లైక్ ఇస్తే మాకు వీడియో అనేది చాలా మందికి రికమెండ్ చేస్తుందండి. ప్లీజ్ తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.